ఈడబ్ల్యూఎస్ అంటే ఎకనామికల్ వీకర్ సెక్షన్ కదా దాని అర్థం. ఎకనామికల్ వీకర్ సెక్షన్. ఇట్ ఈస్ నాట్ ఫర్ ఓసీస్. కానీ ఆ చట్టంలో ఇది కేవలం ఓసీస్కి అని పెట్టారు. నేను దాన్ని వ్యతిరేకిస్తాను. అగ్రకులాల్లో ఉన్న పేదలకి అన్ని వసతులు సమకూరాలి. తిండి లేని వాళ్ళకు తిండి పెట్టాలి, చదువు లేని వాళ్ళకు చదువు ఇవ్వాలి, ఉద్యోగం లేని వాళ్ళకు ఉద్యోగం ఇవ్వాలి. ఖచ్చితంగా వారు కూడా సమాజంలో అందరితో సమానంగా బతికే అవకాశం, హక్కును భారత రాజ్యాంగం కల్పించింది. కానీ ఈ ఎకనామిక్ వీకర్ సెక్షన్ అని అంటే కింది వర్గాల్లో కూడా ఎకనామికల్ వీకర్ సెక్షన్ ఉండొచ్చు కదా. కనుక వాళ్ళకి కూడా దీన్ని వర్తింపచేయాలి. మొదటి పాయింట్. రెండవది, ఆదాయ పరిమితి 8 లక్షలు ఏమిటండి? ఎస్సీలకి 1,50,000, ఎస్టీలకి 1,50,000, బీసీలకి 1,50,000. మరి వీళ్ళకి ఎందుకు 8 లక్షలు పెట్టలేదు? వాళ్ళకు మాత్రం 8 లక్షలు ఎందుకు? ఇట్లా మనం చూస్తే 8 లక్షలు అనే పరిమితికి ఏమాత్రం సైంటిఫిక్ అది లేదు. కనుక ఒకవేళ మిగతా కులాలకు సంబంధించి కూడా ఆదాయ పరిమితిని పెంచాలి, లేదా ఈ వర్గానికి సంబంధించి ఆదాయ పరిమితిని తగ్గించాలి. ఈ చర్చ చేయవలసిన అవసరం ఉన్నది. ఇక ఇక్కడ ఇప్పుడు చూస్తే నేను యూనివర్సిటీలో అడ్మిషన్స్లో చూస్తూ ఉంటాను. ఆర్ట్స్ కాలేజీలో సీటు రావాలంటే ఎస్సీలకి 75 మార్కులు రావాలి. నా ఎంఏ తెలుగులోనే చెప్తాను. ఎస్సీకి ఆర్ట్స్ కాలేజీలో సీట్ రావాలంటే 70, 75, 72 సంవత్సరాన్ని బట్టి మారుతుంది. అదే ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లో వచ్చే వాళ్ళకి 45, 47, 35 వస్తుంది. అంటే ఈడబ్ల్యూఎస్ సంబంధించినటువంటి వాళ్ళు పై వర్గాల నుంచి వస్తూ ఉన్నారు. అంటే ఎస్సీ ఎస్టీలకి కూడా ఆ కాంపిటేటివ్ కాలేనటువంటి పరిస్థితి ఆ వర్గాల్లో కనిపిస్తుందని మనకు అర్థమవుతుంది. ఉద్యోగాల్లో కూడా అదే. మనకు పెద్ద గొడవ జరిగింది. ఉద్యోగాల్లో ఒక ఎస్సీ ఎస్టీకి 100కి 80 మార్కులు వచ్చిన వాళ్ళకి ఉద్యోగం రాలేదు. కానీ ఈడబ్ల్యూఎస్లో మాత్రం 40, 48 మార్కులు వచ్చిన వాళ్ళకి ఉద్యోగం వచ్చింది. ఈ అసమతుల్యం అనేది మనకు ఈ అంకెలను బట్టి చూస్తే కనిపిస్తుంది. అందుకే ఈడబ్ల్యూఎస్ అనేది ఫర్ ఆల్ అనే ఆలోచన చేయాలనేది ఈ సందర్భంలో నా ఆర్గ్యుమెంట్ను మీ ముందు పెడుతుంది.